మీకు ₹1,00,00,000 సంపాదించే ఆలోచన వచ్చిందనుకోండి, ఊహ వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఫ్లోర్ల బిల్డింగ్ మీరు కట్టుకొని దాంట్లో ఉన్నట్టుగా ఊహ వచ్చిందనుకోండి, మీకు ఆ శక్తి ఉందని అర్థంలో. మీరు గనక దాన్ని మీరు తిరిగి వెనక్కి లాగకుండా, మిమ్మల్ని మీరు దిగదార్చుకోకుండా, కాన్ఫిడెన్స్ కోల్పోకుండా దాన్నే మెయింటైన్ చేస్తే ఆ 3 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టగలిగే సామర్థ్యము, డబ్బు, తెలివితేటలు, వ్యక్తులు అన్ని మీ జీవితంలోకి అట్లా వెతుక్కొని వస్తుంది. ఎందుకంటే మీరు కోరుకున్నారు, మీ సంకల్ప శక్తి అది. మీ ఊహకు ఎంత శక్తి ఉందంటే ఈ ఎక్కడున్న దాన్నైనా సరే తీసుకొచ్చి మీ చేతుల్లో పెడుతుంది మీకున్నటువంటి ఆత్మశక్తి. మీరు స్పష్టంగా ఊహించగలగాలి, స్పష్టత ఉండాలి ఊహలో. చాలా మంది అంటారు, సార్ నేను ఊహించడానికి ముందుకెళ్ళినప్పుడు నాకు ఆ ఊహనే రావట్లేదు అంటే. మీ ఒక ఊహ ఒకటేమో ఊహ తన్నుకొని వస్తూ ఉంటుంది లోపల నుంచి, మనల్ని అవమానించినది, మనం ఇబ్బంది పడుతున్న ఊహనేమో టకాన వచ్చేస్తుంది, కనుమలు కనబడుతుంటుంది. కానీ మీరు ఎప్పుడు నమ్మలేనటువంటి ఒక పెద్ద కోరికను కోరినప్పుడు అది ఊహ వస్తలేకుండా. ఎందుకు అంటే దానికి వ్యతిరేకమైనటువంటి ఊహలు అక్కడ ఉన్నాయి. మరి ఏం చేయాలా? సాధన చేయాలి. ఊహాశక్తి కూడా ప్రతి విద్యలాగా సాధన చేయాలి. ప్రతిరోజు ఎప్పుడు ఊహాశక్తికి పదును పెడుతూ ఉండాలి. ప్రతిరోజు ఒక 5 నిమిషాలు తీసుకొని మీకు కావాల్సిన వస్తువు మీ దగ్గర ఆల్రెడీ ఉన్నట్టు, దాన్ని వాడుకుంటున్నట్లు, దాంతో మీరు ఎంజాయ్ చేస్తున్నట్లు ఊహించాలి.